అందరికీ నమస్తే. నా పేరు ఫణి. మనం తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశవ్యాప్తం నుంచి తిరుపతి దేవస్థానం గుడికి చాలామంది ప్రతిరోజు లక్షల్లో జనం వస్తారు, కోట్లల్లో ఉండే నిండుతుంది. కానీ యాక్చువల్గా తిరుమల ఘాట్ రోడ్స్ని అసలు ఇంజనీరింగ్ చేసింది ఎవరో మీకు ఎవరైనా తెలుసా? ఇంజనీర్. అది ఆ డిజైన్ కానీ ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారో తెలుసా? చాలామంది తెలియకపోవచ్చు. ఆ తిరుమల ఘాట్ ఓపెన్ చేసింది 1944లో ఓపెన్ చేశారు. దాని చీఫ్ ఇంజనీర్ ఎవరంటే మన తెలుగు ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన మొట్టమొదట ఈ తిరుమల ఇంజనీరింగ్ డిజైన్ ఆయనే తయారు చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు దివాన్ బహదూర్ నాగేశ్వర్ అయ్యర్ గారు. ఆయన డిజైన్ చేస్తే ఈయన ఎగ్జిక్యూట్ చేశారు. ఇదంతా జరిగింది 1944లో. ఫస్ట్ ఘాట్ రోడ్ కన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేశారు. మళ్ళీ సెకండ్ ఘాట్ రోడ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 1974లో సెకండ్ ఘాట్ రోడ్ ఓపెన్ చేశారు. ఎందుకు అంటే ఒకటే రూట్ ఉంది, వెళ్ళడానికి రావడానికి ఒకటే రూట్ ఉంది, రద్దీ పెరిగిపోతుంది కాబట్టి సెకండ్ ఘాట్ రోడ్ 1974లో ఓపెన్ చేశారు. 1944లో ఓపెన్ చేసిన ఘాట్ రోడ్ పైకి వెళ్ళడానికి ఆ ఘాట్ రోడ్ ద్వారా మనం పైకి వెళ్తున్నాము. 1974లో ఓపెన్ చేసింది కిందకి రావడానికి మనం ఇప్పుడు వాడుతున్న ఘాట్ రోడ్స్. సో పైకి వెళ్ళడానికి ఒక ఘాట్ రోడ్డు, రెండు ఘాట్ రోడ్డు, పైకి వెళ్ళడానికి ఒకటి, కిందకి వెళ్ళడానికి ఒక ఘాట్ రోడ్డు, 2 ఘాట్ రోడ్స్ మనం చేస్తుంది. ఇదంతా ఈ ఇంజనీరింగ్ వర్క్ అంతా చేసింది చెప్పినట్టు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ ఘాట్ రోడ్ డిజైన్ చేశారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది దివాన్ బహదూర్ నాగేశ్వరరావు అయ్యర్ గారు. దీన్ని సూపర్వైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. ఇది చాలామంది తెలియకపోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుకుంటారని నా మనవి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి, తెలియని విషయాలు చాలా వస్తుంటాయి. సో మీకు తెలియని విషయాలని ఒక టాపిక్తో నేను ప్రతిరోజు ఒక వీడియో మీకు తెలియని విషయాలు చెప్తుంటాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక నన్ను లైక్ చేసి నా ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.